మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలకు జనసేన నేతలు కౌంటర్ ఇచ్చారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, ఏపీ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాసరావు, జనసేన ప్రకాశం జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ మాట్లాడుతూ అవినీతి గురించి మాట్లాడే హక్కు పేర్ని నానికి లేదన్నారు. వైసీపీ నాయకులు గడప దాటి గ్రామాల్లోకి వెళ్లి చూస్తే డిప్యూటీ సీఎం చేసిన అభివృద్ధి కనబడుతుందన్నారు. పంచాయతీలలో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఒకేసారి 13,324 గ్రామాల్లో పల్లె పండుగ చేసిన గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ అని తెలిపారు. 4,000 కిలోమీటర్ల సీసీ రోడ్లు, 1,000 కిలోమీటర్లకు పైగా తార్ రోడ్లు, 344 అనుసంధాన రోడ్లు, గోకులాలు, నీటి కుంటలు ఏర్పాటు చేశారని తెలిపారు. అడవి తల్లిబాట కార్యక్రమం ద్వారా డోలి రహిత ఏజెన్సీని సాకారం చేయాలనే గొప్ప ఆలోచనతో ముందుకు వెళ్తున్న తీరును ప్రజలు అర్థం చేసుకుంటున్నారని అన్నారు. బతిమాలుకుంటా ఉన్నాం. ట్యాంకులు సగం కట్టి వదిలేశారు, పైప్ లైన్ సగం చేసి వదిలేశారు, ఎక్కడికక్కడ రోడ్లు సగం నిర్మాణం చేసి వదిలేశారు. వాళ్ళందరికీ పాత బకాయిలు కట్టుకుంటా ఇవన్నీ చేసుకుంటా ఒక అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తూ ఉంటే మీకు పార్టీ జెండా తప్ప వేరే జెండా ఎగరైనా మీకు ఎప్పుడైనా చేతనైనా పార్టీ జెండా కాకుండా జాతీయ జెండా ప్రతి చోట ఎగరాలని చెప్పి జాతీయ జెండా ఎగరేసినందుకు పంచాయతీలకి నిధులు ఇచ్చినటువంటి గొప్పతనం ఇవాళ పవన్ కళ్యాణ్ గారు తప్ప ఎవరికొదని చెప్తా ఉన్నాను. సరే, ఫైనల్గా ఏదేమైనా సరే వాళ్ళ పేరు నాని కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులందరికీ కానీ నేను ఒకటే ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. ఈవేళ మీరు చెప్తా ఉన్నారు పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేసామని మీరు చెప్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు నిర్వీర్యం చేశారని చెప్పి మీకు ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. మళ్ళీ గ్రామ సభలు పెట్టుకుందాం రండి, ప్రతి ఊర్లో గ్రామ సభ పెడదాం. మీరు వచ్చి గ్రామాల్లో తిరిగి వెళ్ళిపోవడం కాదు, గ్రామ సభలు పెడదాం. మీ అందరూ మీ ఎంపీటీసీలు ఎక్కువ ఉన్నారు, మీ జెడ్పీటీసీలు ఎక్కువ ఉన్నారు, మీ యొక్క సర్పంచ్లు ఎక్కువ ఉన్నారు, వాళ్ళందరికీ ప్రోటోకాల్ ఉంది, రమ్మనండి. గ్రామ సభల్లో కూర్చుందాం. కూర్చున్న తర్వాత ప్రజలు ఈ సంవత్సర కాలంలో అభివృద్ధి చేశారా, అంతకుముందు అభివృద్ధి చేశారా, ఈ సంవత్సరం పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత అభివృద్ధి జరిగిందా, అంతకుముందు అభివృద్ధి జరిగిందో ప్రజలే చెప్తారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి అలాగే పేరు నానికి ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. గ్రామ సభలు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఏ రోజైతే ఆ రోజు గ్రామ సభలు పెట్టుకుందాం ప్రతి గ్రామంలో. ఎందుకంటే పత్రికల్లో వచ్చి ఇక్కడ రియాజ్ గారు, నేను, సీన్ గారు, అక్కడ పేరు నాని గారు మాట్లాడడం కాదు, ప్రజలు మాట్లాడాలి. ప్రజలకు తెలియాలి ఏం జరుగుతుందో. ప్రజలు చెప్పింది కరెక్ట్ అవుతుంది. కాబట్టి ప్రజల ముందు గ్రామ సభలు పెట్టుకోవడానికి జనసేన పార్టీ రెడీగా ఉంది, తెలుగుదేశం పార్టీ కూటమి రెడీగా ఉంది. మీరు సిద్ధంగా ఉన్నారని చెప్పినాడు. అతను పవన్ కళ్యాణ్ గారి గురించి పంచాయతీరాజ్ శాఖలో ఎటువంటి పనులు కూడా ఏడాదిలో జరగలేదు అంటున్నాడు. ఈ ఏడాది పాలనలో పవన్ కళ్యాణ్ గారి శాఖలో ఎలాంటి పనులు జరిగినాయని మీడియా విధంగా కూడా ఒక బుక్లెట్ బయటికి విడుదల చేసాం. మరి ఇది పేర్ని నాని కనపడిందా లేదా అనేది మేము అడుగుతున్నాం. ఏ రోజైనా 5 ఏళ్ళు పరిపాలించాడు, ఏ రోజైనా జగన్ ప్రభుత్వంలో ఏ మంత్రి అయినా మేము సవాళ్ళు విసురుతున్నాం, మేము ఈ సంవత్సరంలో ఇన్ని పనులు చేశామని ఎక్కడైనా ప్రజలకు మీరు వివరించారా, మీడియాకి చెప్పారా అని మేము అడుగుతున్నాం. మాట్లాడుతూ జనసేన పార్టీ నాయకులు, జనసేన పార్టీ ఎమ్మెల్యేలు అవినీతిలో కూరుకుపోయారంట. మరి ఎక్కడ కూరుకుపోయారో నువ్వు నిరూపించగలవా అని మేము అడుగుతున్నాం. ఒక పెద్ద అవినీతి పరుడి నువ్వు కూడా అవినీతి గురించి మాట్లాడుతుంటే ప్రజలు కూడా హాస్యాస్పదంగా నవ్వుకుంటున్నారు. మచ్చుకి కొన్ని చెప్తాను. మచిలీపట్నంలో నువ్వు చేసినవి 2024 ఎలక్షన్స్ ముందు కొల్లేరులో 600 ఎకరాల భూమిని కబ్జా చేసిన మాట వాస్తవమా కాదా? కబ్జా చేశాడని నిరూపణ అయితే ఆ రోజు ఉన్నటువంటి కలెక్టర్ని మార్చాలని గొడవ చేసింది నువ్వు నిజమా కాదా అని చెప్పి నీకు సవాల్ విసురుతున్నావు. అలాగే పీడిఎస్ బియ్యాన్ని తన భార్య పేరు మీద గౌడని తీసుకొని దాంట్లో ఒక ప్రభుత్వ ఉద్యోగిని పెట్టాల్సింది పోయి నీ పిఏని అక్కడ అపాయింట్ చేసుకున్నావు. మరి నీ పిఏ నువ్వు ఎలా అపాయింట్ చేస్తావని చెప్పి మేము అడుగుతున్నాం. అతను పవన్ కళ్యాణ్ గారి గురించి పంచాయతీరాజ్ శాఖలో ఎటువంటి పనులు కూడా ఏడాదిలో జరగలేదు అంటున్నాడు. ఈ ఏడాది పాలనలో పవన్ కళ్యాణ్ గారి శాఖలో ఎలాంటి పనులు జరిగినాయని మీడియా విధంగా కూడా ఒక బుక్లెట్ బయటికి విడుదల చేసాం. మరి ఇది పేర్ని నాని కనపడిందా లేదా అనేది మేము అడుగుతున్నాం. ఏ రోజైనా 5 ఏళ్ళు పరిపాలించాడు, ఏ రోజైనా జగన్ ప్రభుత్వంలో ఏ మంత్రి అయినా మేము సవాళ్ళు విసురుతున్నాం, మేము ఈ సంవత్సరంలో ఇన్ని పనులు చేశామని ఎక్కడైనా ప్రజలకు మీరు వివరించారా, మీడియాకి చెప్పారా అని మేము అడుగుతున్నాం. మాట్లాడుతూ జనసేన పార్టీ నాయకులు, జనసేన పార్టీ ఎమ్మెల్యేలు అవినీతిలో కూరుకుపోయారంట.
మరి ఎక్కడ గురుకుపోయారో నువ్వు నిరూపించగలవా అని మేము అడుగుతున్నాం. ఒక పెద్ద అవినీతి